కర్పగాన్ని గెంటేసిన వాచ్మెన్ ని తిట్టి కర్పగం ద్వారా నిజం తెలుసుకున్న జ్యోతి సూర్య షాక్లో కుట్టి. ఇంతకు కర్పగాన్ని వాచ్మెన్ గెంటేశాడు సరే, మరి జ్యోతి సూర్య నిజం తెలుసుకున్నప్పుడు కుట్టి ఎందుకు షాక్ అయింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పాపేమా జీవన జ్యోతి రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక అలేఖ్య జీవన ఇద్దరూ కలిసి ప్లాన్ చేసుకున్న ప్రకారం అలేఖ్య సూసైడ్ చేసుకోవటానికి వెళ్లిపోతుంది. ఆ విషయంగానే ఎస్ఐ ఆదిత్యకు ఫోన్ చేస్తాడు. ఆదిత్య ఫోన్ నెంబర్ పేరు చెప్పి స్పృహ కోల్పోతుంది. దాంతో ఇక ఆదిత్య వాళ్ళు అక్కడికి రానే వస్తారు. ఇక అలా వచ్చిన తర్వాత ఎస్ఐ చెప్పిన డీటెయిల్స్ ప్రకారం అలేఖ్య చనిపోబోయింది అని చెప్పి తెలుసుకుంటాడు ఆదిత్య. ఎందుకు ఇలా చేశావని చెప్పని అంటాడు. ఈలోపే సీను వాళ్ళకు కూడా ఫోన్ చేయడంతో సీను కూడా అక్కడికి రావడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు చేయటం జరిగింది, ఎందుకు ఇలా చేశావని చెప్పేసి అలేఖ్యను అడుగుతాడు. ఆదిత్య వాళ్ళతో పాటు శశికాంత్ జీవన కూడా వస్తారు. అలేఖ్య అయితే మనసులో నిన్ను పెట్టుకుని వేరే వాళ్లతో కాపురం చేయలేకపోయాను అని చెప్పని అంటుంది. దాంతో ఇక కుట్టికి కోపం వస్తుంది. ఇదేంటి మళ్ళీ కొత్తగా మొదలు పెట్టావు, కావాలనే మీ అమ్మ వాళ్లతో వెళ్లకుండా పనిగట్టుకుని సీనుతోటి తాళిగట్టించుకున్నావు కదా, మళ్ళీ ఇదేం కొత్త కథ షురూ చేసినావు అని చెప్పని అంటుంది. ఇలా కాదు, ఇదంతా కాదు, నీకంత ఇష్టం లేదు అనుకున్నప్పుడు నీకోసం మేము ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆనంది, నువ్వు వెంటనే అలేఖ్య వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేయి, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు అని అంటాడు. మొత్తానికి అలేఖ్య జుట్టు నీకు దొరికేసింది ఆదిత్య, ఇక నువ్వు దాంతో ఆడుకుంటావు, అది నీతో ఏం ఆడుకుంటుంది అని జీవన మనసులో అనుకుంటుంది. ఇక ఆనంది, అలాగే ఆదిత్య గారు, ఇప్పుడే ఫోన్ చేసి వాళ్ళని రమ్మని చెప్తాను అంటే, వద్దాదిత్య, నేనిక బుద్ధిగా కాపురం చేసుకుంటాను అని చెప్పేసేసి అంటుంది అలేఖ్య. ఈలోపు శశికాంత్ కూడా తిడతాడు. ఇప్పుడు దీనివల్ల నీకు శోభనం ఆగిపోయింది, వీళ్ళకి శోభనం ఆగిపోయింది అని చెప్పని అంటాడు. సరే నాన్న, వదిలేసేయండి అని చెప్పేసేసి ఇక అలేఖ్యను సీను వాళ్ళకి అప్పచెప్పి వీళ్ళు వెళ్ళిపోతారు. వెళ్తూ ఉండగా ఆదిత్య అయితే కుట్టితోటి ఇది 4వ ముహూర్తం ఆగిపోవడం, నా వల్లే ఇదంతా జరుగుతోంది, నువ్వేమీ బాధపడట్లేదు కదా అంటే, లేదా ఆదిత్య గారు, ఎందుకు బాధపడతాను, మీరు నా గురించి ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తున్నారు, మీ మనసులో నాకు ఒక గొప్ప స్థానాన్ని ఇచ్చారు, అంతకంటే ఇదేం పెద్ద ఎక్కువేం కాదు అని చెప్పని అంటుంది. థ్యాంక్స్ ఆనంది, మొత్తానికి నన్ను అర్థం చేసుకున్నావు అంటాడు ఇక ఆదిత్య. తర్వాత రోజు ఉదయాన్నే గంగవ్వ అయితే అందరి ముందు పంచాయతీ పెడుతుంది. ఈ పంచాయతీ గాడనే ఆ ఆదిత్య వాళ్ళ ఇంటికి తాన్నే పెట్టాలి, కాకపోతే అటు వాళ్ల శోభనము జడింది, ఇంకేం చేయాలి నేను అని చెప్పేసేసి దీంతోని కాపురం చేపించటం నా వల్ల కాదు అంటుంది గంగవ్వ. సింహాద్రి వాళ్ళు వీళ్ళ బాధ్యత తీసుకోవాలి అని చెప్పటంతో దానికి పద్మమ్మ ఒప్పుకోదు. ఇలా మొత్తం మీద అలేఖ్య వాళ్ళది పెద్ద పజిల్గా మిగిలిపోతుంది. ఇక ఆనంది అయితే ఆలోచనలో పడుతుంది. అలేఖ్య మనస్సులో ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి ఆలోచన లేనేలేదు. ఆదిత్య గారి మీద ఇంకా అలేఖ్య మనసులో వేరే అభిప్రాయమే ఉంది, దీన్ని ఎలా అయినా తీసేయాలి అని చెప్పి ఆదిత్యకు చెప్పి జ్యోతి వాళ్ళని కలవడానికి వెళ్తుంది. ఇంకా జ్యోతి, సూర్య, ఇంకా ఆనంది వీళ్ళంతా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. సింహాద్రి, పద్మ కూడా పక్కనే ఉంటారు. వీళ్ళంతా మాట్లాడుకుంటూ ఉండగా జ్యోతితోటి ఆనంది ఒకటే అంటుంది. జ్యోతమ్మ, ఎట్లా అయినా సరే నువ్వు అలేఖ్య మనసులో ఉన్న ఆలోచనని తీసేయాలి. అసలు ఆదిత్య గారి మీద అలేఖ్యకున్నటువంటి అభిప్రాయాన్ని తీసేస్తే తప్ప అలేఖ్య జీవితం బాగుంటుంది, ఆదిత్య గారికి మనసు ఎంత ఉంటుంది అని అంటే, ఎంత ప్రయత్నించినా అలేఖ్య మనసుని మార్చలేకపోతున్నాం, మారినట్టే కనిపిస్తోంది కానీ తన మనసు మార్చుకోవట్లేదు అంటుంది జ్యోతి. దాంతో సీను ఇక వెంటనే, నేనైతే ప్రయత్నం గట్టిగా చేస్తానమ్మాడి, ఈసారి మాత్రం సిల్కమ్మ మనసులో ఉన్న ఆలోచనని తీసేయడానికి నేను గట్టిగా ప్రయత్నం చేస్తాను అని చెప్పని అంటాడు. మనమందరం ఎంత అనుకున్నా అలేఖ్య మనసు మారాలి కదా అని చెప్పని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు అక్కడికి కర్పగం ఎలా అయినా సరే ఆ లాయర్ బాబుని కలవాలి, జడ్జి బాబు కొడుకుకి నిజం చెప్పాలి, ఆ తల్లి బిడ్డల్ని ఒకటి చెయ్యాలి, నా పాపాన్ని కడుక్కోవాలి అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది కర్పగం. అలా అనుకుంటున్న కర్పగం ఇక జడ్జి గారి ఇల్లు ఎలాగూ గుర్తుపట్టింది కాబట్టి మళ్ళీ అక్కడికి వస్తుంది. అక్కడ సూర్య, జ్యోతి వీళ్ళంతా కనిపిస్తారు. అందరూ గీడ్నే ఉన్నారు, నేను పోయి నిజం చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఇక లోపలికి వెళ్లబోతూ ఉంటే ఈలోపు వాచ్మెన్ కర్పగాన్ని పక్కకు నెట్టేస్తాడు. కర్పగం అయితే, ఒక్క 5 నిమిషాల టైం ఇవ్వు బాబు, లోపలికి పోయి అదుగో ఆ బాబుని కలిసి నిజం చెప్పేసి పోతా,
కొందరి జీవితాలు నిలబడతాయి, నన్ను పోని అని చెప్పని అంటూ ఉంటే, ఎల్లవమ్మ మొన్నొచ్చినప్పుడే ఆ ఇందుమతమ్మ నన్ను పిచ్చి తిట్లు తిట్టింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ వచ్చావని తెలిస్తే నన్ను ఖచ్చితంగా ఉద్యోగంలోంచి తీసేస్తారు, పో నువ్వు ఇక్కడి నుంచి అంటూ ఉంటే, తీయరు బాబు, ఒక్కసారి పంపించు, నీకు ఇంకా జీతం పెంచుతారు తప్ప తీయరు, నన్ను పంపించు, ఒక్క నిజం వాళ్ళకి చెప్పాలి అంటూ ఉంటుంది కర్పగం. కర్పగం మాటలతో వాచ్మెన్ అయితే కన్విన్స్ కాడు. వెళ్తావా లేదా అని చెప్పి గెంటేస్తాడు. ఈలోపు కర్పగం గట్టిగా అరిచేసరికి సూర్య గేట్ వంక చూస్తూ, ఏమైంది అంటే, ఎవరో పిచ్చిది సార్, మిమ్మల్ని కలవాలి అని చెప్పి మొన్నటి నుంచి ఒకటే గొడవ, ఇందుమతమ్మ గారు కూడా తిట్టారు నన్ను అని చెప్పని అంటాడు. ఎవరు? నన్ను కలవాలన్నప్పుడు నువ్వెందుకు గెంటేస్తున్నావు అంటూ సూర్య బయటకు వస్తాడు. అలా బయటకు వచ్చిన సూర్య కర్పగాన్ని చూచాయిగా గుర్తుపడతాడు. నువ్వు 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 కర్పగం కదూ అని చెప్పని అంటూ, నా బిడ్డనేం చేశావు? ఆ రోజున నువ్వు చేసిన ఆ పని వల్ల నా బిడ్డ ఎంత బెదిరిపోయిందో తెలుసా? ఇప్పటికీ నా బిడ్డ కోపంగా చిరాగ్గానే ఉంటుంది అంటే, ఏంది బాబు నువ్వు అంటున్నది? నీ బిడ్డ కోపంగా చిరాగ్గా ఉండటమేంటి, అంత ప్రశాంతంగా ఉంటే అంటుంది కర్పగం. ప్రశాంతంగానా? మా జీవన ప్రశాంతంగా ఎక్కడుంటోంది? ఎడ్డమంటే తెడ్డమంటోంది. నువ్వు తీసుకెళ్లి ఆ రోజు ఏం చేశావో ఏం భయపెట్టావో తెలియదు కానీ ఆ బెదురు వల్ల అట్లా తయారైంది అంటాడు ఇక సూర్య. అయితే బాబు నువ్వు అనుకుంటున్నది ఏదో నాకు తెలియదు కానీ నీ బిడ్డ మాత్రం ఏడ్నే ఉంది అని చెప్పని అంటుంది. ఇక్కడెక్కడుంది? నా బిడ్డ తన అత్తగారింట్లో ఉంది అంటాడు. నీ బిడ్డ ఎవరు? ఆ జీవనాన్ని ఎవరినంటున్నావో వాళ్ళెవరో నాకు తెలీదు, కానీ నీ బిడ్డ మాత్రం ఇదిగో ఈడుంది కదా కుట్టి, ఆ కుట్టినే నీ బిడ్డ అని చెప్పని అంటుంది. ఈలోపు జ్యోతి బయటకు వస్తుంది. అలా బయటకు వచ్చిన జ్యోతి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కుట్టి మా కూతురంటావేంటి అంటే, అవునమ్మా, నేను మీ తాను నుంచి మీ బిడ్డను తీసుకుపోయినప్పుడు పెట్టిన పేరు కుట్టి, ఆ కుట్టియే ఆనంది అని చెప్పి మీరు పిలుచుకుంటున్నారు, కానీ ఆ కుట్టియే జీవన అని చెప్పని అనగానే ఒక్కసారిగా షాక్ అవుతారు జ్యోతి ఇంకా సూర్య. అప్పట్లో కుట్టి వయసు మరీ తెలియనంత వయసేం కాదు. తనొచ్చి నేనే మీ జీవన్ని అని చెప్పి చెప్పినప్పుడు ఖచ్చితంగా తను మా కూతురు అని చెప్పి మేము గుర్తుపట్టి తీసుకెళ్ళాం. నువ్వు ఇప్పుడు కొత్తగా వచ్చి కుట్టి మా కూతురు అంటావేంటి అని చెప్పని అంటుంది జ్యోతి. అవునమ్మా, కుట్టియే మీ కూతురు, కానీ జీవన అనే అమ్మాయి పేరుతోటి మీ ఇంట్లో ఎవరున్నారో నాకు తెలియట్లేదు అంటుంది. దాంతో ఇక కుట్టి గబగబా వచ్చి, ఏంటమ్మా ఏమైంది జ్యోతమ్మ అంటూ ఉంటే, నువ్వు మా కూతురు అని చెప్పి చెప్తోంది ఈమె అని చెప్పని అనగానే ఇక ఒక్కసారిగా షాక్ అవుతుంది కుట్టి. అయితే ఎవరిమే అని అంటూ ఉంటే, కుట్టి నేను కర్పగాన్ని నిన్ను ఎత్తుకుపోయిండ్లా అని చెప్పని అంటూ ఉంటుంది. ఒక్కసారిగా కుట్టి షాక్ అవుతుంది. అవునమ్మా, నేను ఎత్తుకుపోయినాను, తనే ఈ కుట్టి, నేనే కదా పేరు పెట్టింది కుట్టి అని చెప్పని అంటూ ఉంటే, కర్పగం నువ్వా అని చెప్పి గబుక్కున ఆనంది గుర్తుపట్టి మాట్లాడుతోంది. తను నీకెలా తెలుసు అని చెప్పేసేసి జ్యోతి పట్టుకుంటుంది. ఇక ఏం మాట్లాడాలో అర్థం కాని స్థితిలో కుట్టి సైలెంట్ అయిపోతుంది. అంటే నువ్వే మా కూతురివి, కానీ జీవన అనే పేరుతో మా ఇంట్లో ఉన్నదెవరు మరి అని జ్యోతి అంటూ ఉంటే, తను మళ్ళీ అమ్మా అంటుంది కుట్టి. మళ్ళీనా అని చెప్పని అంటే, అవును, నేను నీ తానుంటే నీ ప్రాణాలకి ప్రమాదం అని చెప్పి సాములోరు చెప్పారు, అందుకోసానికని చెప్పే నాకు అనాథాశ్రమంలో పరిచయమైన మల్లిని నీ బిడ్డగా నీ తానికి తీసుకొచ్చి పెట్టినా. నేను దూరంగా పోకుండా నీ తాన్నే నీ బిడ్డ లెక్క కాకుండా ఎవరో బిడ్డ లెక్కన ఉన్నా అని చెప్పని అంటుంది. దాంతో జ్యోతి ఇంకా సూర్య ఇద్దరు కూడా షాక్ అవడంతో పాటు ఇక అసలు నిజం తెలుసుకుంటారు. ఈ విషయం జీవన్కు తెలుసా అంటే, తెలుసు, తీసుకొచ్చి పెట్టింది నేనే కదా అని అంటూ ఉంటే కర్పగం, ఇక నాకు మనస్సు ప్రశాంతంగా ఉంది లాయర్ బాబు, ఎందుకంటే ఇప్పటి వరకు తల్లి బిడ్డల్ని వేరు చేశాననే గిలి నా మనసుని తొలిచేస్తూ ఉంది. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది, ఇక నేను చచ్చిపోయినా ఇబ్బంది లేదు అనుకుంటూ కర్పగం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు కుట్టి వాళ్ళ కూతురని తెలుసుకున్నటువంటి జ్యోతి సూర్య మరి జీవనను నిలదీస్తారా? జీవన కుట్టియే జ్యోతి సూర్యల కూతురు అని చెప్పి తెలుసుకుంటే ఊరుకుంటుందా? ఏం జరుగుతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.